ప్రియమైన సహోదర సహోదరులకు దేవుని నామమున వందనములు. ఈరోజు మనం సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన విడుదల కార్యం గురించి తెలుసుకుందాం. టిబెట్లో క్రీస్తు నామము తెలియపరచబడాలన్న గొప్ప పట్టుదల కలిగిన సాధు సుందర్ సింగ్ ఆలస్యంగానో లేక త్వరితంగానో తన మీదికి విద్వేషపూరితమైన హింస రాబోచున్నదని ఎరిగియుండి తన పనిని కొనసాగించాడు. అతడు టిబెట్ దేశంలోనికి ప్రవేశించి క్రీస్తు సువార్తను బోధించినందుకు గాను రాసార్ అనే పట్టణంలో అరెస్టు చేయబడి ప్రధాన లామా వద్ద విచారణకు ఆదేశించబడినాడు. అతడు అపరాధిగా తీర్పు తీర్చబడి దుష్టత్వమునకు మొగ్గు చూపడి జనసమూహము మధ్య నుండి శిక్షను అమలుపరిచే స్థలానికి కొనిపోబడినాడు. చట్టపరమైన శిక్షలలో వారికి ఇష్టమైనవి రెండు. ఒకటి, యాక్ అనే మృగం యొక్క చర్మమును తడిపి దానితో వ్యక్తిని కుట్టివేసి మరణము చిత్రవదను అంతమొందించే వరకు ఎండలో పెట్టడము, లేక లోతైన ఎండిన బావిలోనికి నిందితుడిని నెట్టివేసి పైకప్పును గట్టిగా బిగించి వేయడం. ఈ సాధు సుందర్ సింగ్కు రెండవది ఎంపిక చేయబడింది. ఆ ప్రదేశంకు రావడంతోనే అతని బట్టలు లాగివేయబడినాయి. భయంకరమైన ఈ సవాల గృహం యొక్క చీకటి లోతులలోనికి అతడు అతి క్రూరంగా నెట్టివేయబడగా తన కుడి చేతికి గాయమైంది. అతని కంటే ముందుగా ఇతరులు అనేక మంది ఇదే బావిలోనికి వెళ్ళి మరెన్నడూ తిరిగి రాలేదు. కుళ్ళిపోతున్న మాంసము మరియు మానవ ఎముకల యొక్క గుట్ట మీదకి అతడు చేరాడు. దీనికంటే మరెటువంటి మరణమైనను ఎంచుకొనవచ్చును అని అనిపించింది. అతడు చేతులుంచిన ప్రతి చోట కుళ్ళిన మాంసమే తగిలింది. భయంకరమైన ఆ దుర్గంధము దాదాపుగా అతనిని విషపూరితము చేసింది. ఆ రక్షకుని మాటలలోనే నన్నెందుకు చేయి విడిచితివి అని అతడు మొరపెట్టాడు. పగలు గడిచి రాత్రివేళ అయినను భయంకరమైన ఈ ప్రదేశంలోనికి అంధకారములో ఏ మార్పు లేదు. అలాగే నిద్ర కూడా ఎటువంటి ఉపశమనాన్ని తీసుకుని రాలేదు. ఆహారం లేక కనీసము నీళ్ళైనను లేకుండా గంటలు రోజులుగా మారాయి. ఇక ఎక్కువ కాలము మనలేడని సుందర్ సింగ్ తలంచాడు. మూడవ రాత్రి అతడు ప్రార్థనలో దేవునికి మర్రపెట్టుచుండగా పైనుండి కరుకైన శబ్దము వినిపించింది. దుర్భరమైన తన చెరసాల యొక్క మూతను ఎవరో తెరుస్తున్నారు. తాళము త్రిప్పిన శబ్దాన్ని మరియు బావిని కప్పించిన ఇనుపపు తాళములను లాగివేయబడడాన్ని అతడు విన్నాడు. అటు తర్వాత తనను రక్షించడానికి క్రిందికి పంపుతున్న తాడును పట్టుకొనమని బావిపై నుండి ఒక స్వరము వినిపించింది. ఆ త్రాడు అతనిని చేరగానే మిగిలిన తన శక్తినంతటిని కూడగట్టుకుని దానిని పట్టుకున్నాడు. దౌర్భాగ్యమైన ఈ ప్రదేశము నుండి అతడు పైనున్న స్వచ్ఛమైన గాలిలోనికి బలముగాను అదే సమయంలో సున్నితముగాను లాగబడినాడు. అతడు పైకి రావటంతోనే బావి యొక్క మూత వేయబడింది, తిరిగి తాళము వేయబడింది. అతడు చుట్టూ కలియజూచాడు. తన విమోచకుడు ఎక్కడా కనబడలేదు. గాని తన చేతిలోని నొప్పి మటుమాయమైంది. పరిశుభ్రమైన గాలి అతనిని నూతన జీవంతో నింపింది. ఆయన అందించిన అద్భుతమైన విడుదల కొరకు దేవుని స్తుతించడం తప్ప సాధు సుందర్ సింగ్ మరేమీ చేయలేకపోయాడు. ఉదయకాలమైనప్పుడు ప్రయాసతో తిరిగి పట్టణంలోనికి ప్రవేశించాడు. అతడు తిరిగి ప్రసంగించగలిగేంత వరకు అక్కడొక నీడలో విశ్రమించాడు. అతడు పట్టణంలోనికి తిరిగి రావడము మరియు అతని పాత పరిచర్య అక్కడ గొప్ప కలకలాన్ని రేపింది.
మరణించాడని తాము భావించిన ఆ వ్యక్తి సురక్షితంగా నుండి తిరిగి బోధిస్తున్నాడనే వార్త ఎంతో త్వరితంగా లామా వద్దకు చేరింది. ఈ సాధువు మరలా బంధించబడి న్యాయ విచారణ కొరకు లామా పీఠం వద్దకు తేబడినాడు. జరిగిన దాని గురించి కులంకషంగా ప్రశ్నించబడినాడు. అద్భుత రీతిలో తాను ఏవిలా రక్షించబడినాడో అతడు వివరించాడు. లామా కోపోద్రిక్తుడై ఎవరో తాళము దొంగిలించి అతన్ని రక్షించి ఉంటారని ప్రకటించాడు. కానీ ఆ తాళము కొరకు వెతికినప్పుడు అది తన సొంత నడికట్టులోనే ఉండటంతో అతడు అమితాశ్చర్యముతోనూ భయముతోనూ మాటరాని వాడయ్యాడు. ఆ పట్టణాన్ని విడిచి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోమని సుందర్ సింగ్ను ఆదేశించాడు. లేని ఎడల శక్తి సంపన్నుడైన అతని దేవుడు తన మీదికి తన ప్రజల మీదికి చెప్పసఖ్యముగాని ఉపద్రవమును తీసుకుని వస్తాడని అన్నాడు. ఈ విధంగా సుందర్ సింగ్ అతి భయంకరమైన మరణం నుండి విడిపించబడి తన పక్షంగా జోక్యము కలుగజేసుకున్నందుకు దేవునిని స్తుతించాడు. ప్రైజ్ ది లార్డ్.